హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్. టుడే మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి కారం వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలా కాకపోయినా రసము, పప్పులుసు ఇలా వాటిలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. స్నాక్గా కూడా తింటారు వెల్లుల్లి కారం బాగా ఇష్టపడే వాళ్ళు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కాకరకాయ వెల్లుల్లి కారం కోసం పచ్చి కాకరకాయలు, బాగా గట్టిగా ఉండే కాకరకాయలు 1/2 kg వరకు తీసుకున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్ కాకరకాయలు అయితే మనకి కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా మనకి అంతే సూపర్గా వస్తుంది. సో ఇక్కడైతే కాకరకాయలని తీసేసుకొని ఇట్లా దానిపైన ఇట్లా చెక్కు ఉంటుంది కదా, అది సన్నగా కొంచెం పైన తీసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకొని అన్ని కాకరకాయలని ఇలా కాకరకాయని తీసుకున్నాం కదా, 1 ఇంచ్ సైజ్ వరకు. నేనైతే తీసుకున్న మీడియం సైజ్ కాబట్టి ఒక్కొక్క దాన్ని 2గా కట్ చేసుకొని ఇలా మిడిల్లోకి ఒక ఘాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకి కాకరకాయ అనేది లోపల వరకు కుక్ అవుతుంది, పచ్చిదనం లేకుండా లోపల వేయించుకునేటప్పుడు. సో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కొంతమంది లోపల ఇత్తనాలు అవి తీసేసుకుంటారు వెల్లుల్లి కారంకి. అలా తీసుకోవడం అది వద్దు అనుకుంటే ఆ లోపల స్టఫ్ తీసేసుకొని వెల్లుల్లి కారంని మనం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అట్లా విత్తనాలు తగులుతుంటేనే బాగుంటాయని నేను ఉంచేసుకున్నాను. ఇట్లా పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes దానికి రెస్ట్ ఇస్తే దానిలో నుంచి వాటర్ ఊరుతాయి కదా మనకి. ఈలోపు కడాయి పెట్టేసుకుందాం. ఫ్రై కోసం 2 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ఉప్పు పసుపులో నానబెట్టుకున్నాం కదా, వాటిని నీళ్ళు వస్తాయి కదా, వాటిని పిండేసి ఇట్లా మొత్తం కొన్నిగా యాడ్ చేసుకొని వేయించేసేసుకోవాలి. కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ అయ్యే వరకు. మరీ మాడిపోయినట్టు ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, డీప్ ఫ్రై లాగా. ఇవి కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం వేగాయి అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే మనం కాకరకాయలన్నిటినీ తీసేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ మిగతా ఆయిల్లో ఇంకొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగా మళ్ళీ ఫ్రై చేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి ఎక్కువ అయిపోతాయి, ఎక్కువగా సరిగ్గా వేగవు అనేసి నేను ఇలా 2 times వేయించేసేసుకుంటున్నాను, నా చిన్న కడాయి కాబట్టి. ఇవి వేగేలోపు దానికి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లి రెమ్మలు, అలాగే తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత. ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నా, కొంచెం జీలకర్ర. ఇవి యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాకరకాయలు మనకి వేగిపోయాయి కదా, ఇలా వేయించేసేసుకున్న కాకరకాయల్లోకి ఈ వెల్లుల్లి కారంని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కారం తీసుకొని ఇట్లా రెండిటిగా చీల్చుకున్నాం కదా, ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నాం కాబట్టి మనకి లోపల వరకు కుక్ అవుతుంది. ఇప్పుడు కాకరకాయ కారంలో మనకి ఒక 5 minutes వేగితే సరిపోతుంది, మనం లోపల వరకు ఇట్లా కట్ చేసి వేయించుకున్నాం కాబట్టి. సో మొత్తం ఇలా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని పోపు వేసుకుంటున్నాను. ఇలా పచ్చెనగపప్పు ఇవి వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగా పచ్చెనగపప్పు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే పోపు వేసుకుంటున్నాను. ఇలా పోపు వేసేసుకొని మొత్తం ఈ స్టఫ్డ్ కాకరకాయ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి కడాయిలోకి. ఇలా కడాయిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు అంతా కాకరకాయకి పట్టేలాగా. మిగతా ఏమన్నా కారం, వెల్లుల్లి కారం ఉంటే ఆ కారంని కూడా యాడ్ చేసుకోండి. మనకి కలుపుకొని తినడానికి కొంచెం గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం ఒక 2 minutes దగ్గరికి అయ్యేలాగా బాగా వేయించేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనకి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చిందా? సింపుల్గానే అనిపించిందా? అయితే ఇంకెందుకండి లేటు, మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.